హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వివరాలు చూద్దాం మనం. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈసారి భారీ మొత్తంలో పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. సుమారు 32,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆర్ఆర్సీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే మన దేశంలో ఉన్న అన్ని రైల్వే బోర్డుల నుంచి ఈ 32,000 పోస్టులు అనేది ప్రతి బోర్డుకి డివైడ్ అవుతాయి. మీరు ఏదైనా ఒక బోర్డుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు రైల్వే ఆర్ఆర్సీ సికింద్రాబాద్ కానీ ఇట్లా బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా మీరు ఒక్క బోర్డుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి దీనికి 500 ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ, అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండరు, మైనారిటీసు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్కి 250 రూపాయల ఫీజు అయితే వీళ్ళు ఫిక్స్ చేశారన్నమాట. అట్లాగే పేమెంట్ మోడ్ మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో పెడతాను తర్వాత. వన్స్ ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత నేను వీడియో కూడా చేస్తాను. అట్లాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నా ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. దీనికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 23 జనవరి 23, 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుందన్నమాట. అట్లాగే లాస్ట్ డేట్ అంటే 22వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 22వ తారీఖు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ ఉండాలి. ఇది క్యాస్ట్ రిజర్వేషన్స్ని బేస్ చేసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీలకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉండొచ్చు. నేను ఐఎమ్ నాట్ షూర్ దీని గురించి, ఒకసారి నోటిఫికేషన్ చూడండి. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషను 10th క్లాస్ కానీ లేదా కొన్ని కేటగిరీస్కి, కొన్ని పోస్టల్ కేటగిరీస్కి ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి మీరు. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి మీరు మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రిక్రూట్మెంట్ బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. దీనికి 90 నిమిషాల కాల పరిమితి ఉంటుంది. అట్లాగే ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్కి 120 నిమిషాలు ఇస్తారు, అంటే 120 మినిట్స్ ఇస్తారు. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇచ్చిన ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీటిలో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ సైన్స్ లేదా జనరల్ నాలెడ్జ్, వీటికి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటారు, దీనికి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ ఉంటాయి. దీనికి మీరు రాంగ్ చేసినట్లయితే, మీరు తప్పు చేసిన ప్రతి 3 క్వశ్చన్స్కి గాను మీకు వచ్చిన ఒక మార్క్ అనేది కోల్పోతారు. కనుక మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి. తెలియకుండా మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్ కూడా కోల్పోతారు అన్నమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ 40%, ఓబీసీ అలాగే ఎస్సీ వచ్చేసి 30% ఉండొచ్చు. ఇది నేను కన్ఫర్మ్గా చెప్పలేను. నేను ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన డేటా తీసుకుని చెప్తున్నాను. ఇది పెరగవచ్చు, తగ్గవచ్చు. దీన్ని స్టాండర్డ్కి తీసుకోవచ్చు. జస్ట్ దీన్ని మీరు అజంప్షన్కి, ఐడియాకి, అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఈ సిబిటి టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి పీఈటీ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సెకండ్ ఫేజ్లో. ఈ పీఈటీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ అంటే పురుషులు 35 కేజీల బరువున్న ఒక ఇసుక మూటని 100 మీటర్లు 2 నిమిషాల్లో ఎత్తుకొని తీసుకెళ్ళాలి. అట్లాగే దాని తర్వాత 1000 మీటర్లు ఉన్న డిస్టెన్స్ని 4 నిమిషాల 15 సెకండ్స్లో రన్నింగ్ అనేది ఉంటుంది. దానికి కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. అయితే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇది వెయిట్ వచ్చేసి 20 కేజీల ఇసుక మూటని మీరు 100 మీటర్ల డిస్టెన్స్ని 2 నిమిషాల కాల వ్యవధిలో మీరు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయాలన్నమాట. అలాగే
1000 మీటర్ల ఉన్న ఆ రన్నింగ్ ఏదైతే స్ట్రెచ్ ఉంటుందో దాన్ని మీరు 5 నిమిషాల 40 సెకండ్స్లో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నట్లయితే లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే పీఈటీ టెస్ట్ అనేది ఉండదు, వారు డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. అట్లాగే థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే సిబిటి టెస్ట్ అలాగే పీఈటీ టెస్ట్ పాస్ అవుతారో థర్డ్ ఫేజ్లో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వారిని పిలుస్తారు మాత్రం. అక్కడ డాక్యుమెంట్స్ వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, క్యాస్ట్ అన్నీ వాళ్ళు అప్లికేషన్లో ఏదైతే వీళ్ళు ఎంటర్ చేశారో ఆ డేటా కరెక్ట్గా ఉందా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ కూడా మీరు పాస్ అయితే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ అనేది ఫిజికల్గా ఫిట్నెస్ అనేది చాలా నెసెసిటీ అనమాట, చాలా అవసరం. కనుక ఏంటంటే దీనికి మెడికల్ టెస్ట్ కూడా ప్రాపర్గానే జరుగుతుంది. అట్లాగే మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు నోటిఫై చేస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ అనేది వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి. ఇంకా మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ ఇంకా జాబ్ నోటిఫికేషన్ ఏదైనా నా ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.